హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ కాలీఫ్లవర్ పకోడీ కరకరలాడేటట్టు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను మీడియం సైజు కాలీఫ్లవర్ తీసుకున్నాను. దానికి వెనక తొడిములు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని ఇలా విడివిడిగా కట్ చేసి తీసుకోవాలి. ఈ కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటే సరిపోతుంది. పెద్దగా కట్ చేసుకున్నారంటే మసాలా పట్టకుండా ఉంటుంది. అందుకని ఈ సైజు ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. పెద్ద ముక్కలు కావాలనుకున్న వాళ్ళు పెద్దదిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే మీడియం సైజు కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కాలీఫ్లవర్ అంతా కూడా ఇలా తుంచుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి వేగిపోయాక ఇంకా చిన్నవి అయిపోతాయి. సైజు చూసుకొని మీరు కట్ చేసుకోండి. నాకైతే ఈ సైజు సరిపోతాయి. ఇలా కాలీఫ్లవర్ అంతా ఇదే సైజులో కట్ చేసి పెట్టేసుకున్నాను. అన్ని సైజు ముక్కలు అయితే సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైన కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని దాంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవి రెండు కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ నీళ్లు బాగా మరిగేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. వీటిని ఒకసారి ఇలా గరిటెతో ముంచుకోవాలి. ఇది ఒక తెల్లు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ వేడి నీళ్ళలోనే కొంచెం మగ్గుతుంది అన్నమాట కాలీఫ్లవరు. ఇలా ఒక తెర్లు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది 2 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ మైదా, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ మాత్రమే, నేను వీడియో కోసం వేస్తున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి బాగా వాటినన్నిటినీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పొడులన్నీ బాగా కలిసిపోయాక ఈ హాట్ వాటర్లో వేసిన కాలీఫ్లవర్ని కూడా ఇలా తీసి పెట్టేసుకుందాము. వీటన్నింటినీ ఒక వడకట్టే దాంట్లో తీసుకొని నీళ్ళు లేకుండా వడకట్టి పెట్టుకోవాలి. స్ట్రైనర్లో తీసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఇలా కొంచెంసేపు పక్కన పెడితే దాంట్లో నీళ్ళు ఏమన్నా ఉంటే కింద దిగిపోతాయి. ఇప్పుడు అవి బాగా వడకట్టేసాక వీటిని ఇందులో వేసుకోవాలి. ఈ కలుపుకున్న పొడిలో వేసుకొని వీటిని బాగా కలిసేటట్టుగా ఈ పొడి ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటికీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కూడా వాటర్ వేయట్లేదు నేనైతే. మీకు ఏదైనా కొంచెం అవసరం ఉంటే వాటర్ వేసుకోండి. నాకు ఈ కాలీఫ్లవర్లో ఉన్న వాటరే సరిపోయింది. మీకు మరీ పొడి పొడిలాడుతూ ఉంటే కనుక కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా 1 గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. 1 గంట తర్వాత ఇలా ఉంది. మసాలాలంతా బాగా కాలీఫ్లవర్ పట్టుకొని ఇలా తయారైంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని కొన్ని కొన్నిగా దీంట్లో వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసేయకూడదు. ఒకదాని మీద ఒకటి పడినాయి అంటే కాలీఫ్లవర్ వేగడం లేట్ అయిపోతుంది, అన్నీ అతుక్కుపోతాయి. అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు వేసిన వెంటనే కదపకూడదు. అది మసాలా అంతా విడిపోయి నూనెలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం సేపు ఒక 2 నిమిషాలన్నా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి.
ఈ ములగలేని ముక్కలు ఏమైనా ఉంటే దాంట్లో నూనెలో బాగా వేగనివ్వాలి. ఇలా నెమ్మదిగా 2 నిమిషాల తర్వాత తిప్పుకోవాలి. ఒక సైడ్ బాగా వేగాక రెండో సైడ్ కూడా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇలా కాలీఫ్లవరు ఇలా వేగిపోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవడమే. ఈ కాలీఫ్లవర్ వేగిందని తెలియాలంటే ఈ ఆయిల్లో వచ్చే నురుగు తగ్గిపోయిందంటే కాలీఫ్లవర్ వేగిపోయినట్లు లెక్క అన్నమాట. ఇలా వేగిపోయిన కాలీఫ్లవర్ మొత్తం అంతా తీసేసుకొని దాంట్లోనే ఇంకొక వాయి కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా మిగిలిన కాలీఫ్లవర్ అంతా వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఇలా రెండో వాయిలో కాలీఫ్లవర్ ఇలా వేగుతూ ఉన్నప్పుడే తీసేయడానికి సిద్ధంగా ఉన్న టైంలోనే 2 రెమ్మల కరివేపాకు వేసి 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేసేసాను. వీటిని కూడా దీంతో పాటు వేయించుకోవాలి. ఈ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఫ్లేవరు ఈ కాలీఫ్లవర్ పడుతుంది అన్నమాట. ఈ కాలీఫ్లవర్తో పాటు ఈ రెండింటిని కూడా వేయించుకొని బాగా వేగే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ కూడా బాగా వేగిపోయింది. దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇది క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబార్ అన్నంలో కానీ పప్పు అన్నంలో కానీ ఈవినింగ్ స్నాక్స్లో తినడానికి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే మరీ మరీ ఇష్టంగా తింటారు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయింది. చూసారా, ప్లేట్లో వేస్తుంటేనే సౌండ్ ఎలా వస్తుందో. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన విధంగా ఒకసారి చేసి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.